అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా దోస్తులు. మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, మన వీడియోస్ని హైప్ చేయండి. దోస్తులు మస్తు మంది డ్రెస్సులు చేంజ్ చేయండి, కాస్ట్యూమ్లు చేంజ్ చేయండి అని అడుగుతున్నారు దోస్తులు. ఆ ఆప్షన్ లేదు కదా దోస్తులు, ఉంటే చేసేవాళ్ళం కదా. అలాగే రానికి బొట్టు పెట్టమని అడుగుతున్నారు, పెట్టలేము దోస్తులు. స్వప్నకి కూడా పెట్టలేము. కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్కి ఆప్షన్స్ లేవు దోస్తులు, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము దోస్తులు. అలానే ఈ ఒక్క విషయాన్ని క్షమించండి దోస్తులు. అప్పుడప్పుడు కొంచెం బిజీగా టెన్షన్గా ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో చిన్నమ్మ అని పిలిచే చోట పెద్దమ్మ అని, పెద్దమ్మ అని పిలిచే చోట చిన్నమ్మ అని, అక్క అని, చెల్లి అని ఇలా కొన్ని తప్పులు అవుతున్నాయి దోస్తులు. మమ్మల్ని క్షమించండి దోస్తులు. అప్పుడప్పుడు ఇలా తప్పులు అవ్వడం సహజమే కదా. ఇంకో విషయం ఏంటంటే దోస్తులు, చాలామంది బర్త్డే విషెస్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇంతకు ముందే చెప్పాం దోస్తులు, బర్త్డే విషెస్ ఇప్పటి నుంచి చెప్పడం లేదని. మరి దోస్తులు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 1 or 2కి వచ్చేసాము. మరి మన వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. హలో స్వప్న, గుడ్ మార్నింగ్. వచ్చేసావా? వచ్చాను కకాటు. హలో కకాటు గారు, మీరు ఇంకా వెళ్ళొచ్చు. నేను స్వప్నతో మాట్లాడాలి కదా. కకాటు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి మేడం? తను నాన్ వెజ్ తినొద్దని చెప్పారంట. చెప్పండి త్వరగా, డోంట్ వేస్ట్ మై టైం. అంతే కకాటు గారు, మీరు తనని నాన్ వెజ్ తినొద్దని చెప్పారంట. తను వీక్లీ వన్స్ తింటోంది, అంటే వీక్లీ వన్స్ తినొచ్చని పర్మిషన్ ఇచ్చారంట. కానీ తనకి రోజు తినాలనిపిస్తుందంట కకాటు. మీరు ఎలాగైనా చేసి అట్లీస్ట్ రోజు తప్పించి రోజైనా తినేటట్టు చూడండి. అంటే తన డైట్లో రోజు తప్పించి రోజు ఆల్టర్నేట్ డే నాన్ వెజ్ ఉండేలా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అంటున్నాం. అంటే వాళ్ళ హస్బెండ్ సురేష్, అంటే నా కొడుకు సురేష్. మీరు నాతో చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నారు? కాదు కకాటు గారు, నా కొడుకు అలా చెప్పమని చెప్పాడు. నాకే అసహ్యం వేస్తోంది రోజు నాన్ వెజ్ తినడం ఏంటని. మీకు అసలు చెప్పాలనే అనిపించట్లేదు, అయినా చెప్తున్నాను కదా, అందుకే నాకు మాటలు రావట్లేదు. సో మీ కొడుకు, అంటే తన హస్బెండ్, ఆల్టర్నేట్ డే నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయమని చెప్పాడా? అవును కకాటు, ఎగ్జాక్ట్లీ. తనకెవరు చెప్పారంట? ఏమో కకాటు, స్వప్నే చెప్పుంటుంది. స్వప్న? అయినో. నేను చెప్పలేదు కకాటు. మరి ఫేస్ ఎందుకు అలా పెట్టావు? కకాటు, మా హస్బెండ్కి నా పైన చాలా ప్రేమ. ప్రోటీన్ ఫుడ్ తినాలని అలా అన్నాడేమో. ప్రోటీన్ ఫుడ్ ఓన్లీ మీట్లోనే ఉంటుంది అనుకుంటున్నాడా మీ హస్బెండ్? ఏం చదువుకున్నాడు తను? అలా కాదు కకాటు. రాజేశ్వరి గారు, మీరు మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే కకాటు, మరి నేను చూసుకుంటాను, డోంట్ వరీ. మేడం, మీ కటింగ్ ప్లేయర్. థ్యాంక్ యూ జాక్. బై ద వే, హీ ఈజ్ మై అసిస్టెంట్ జాక్. హలో జాక్. హాయ్. అండ్ యూ స్వప్న? హలో. ఎస్, హాయ్. మేడం, ఇది ఒకటి సరిపోతుందా? ఇప్పటికి అదొకటి చాలే. ఎస్ స్వప్న. కకాటు మేడం, చూసావా నిన్న నాన్ వెజ్ తిన్నావు కదూ? తిన్నది కకాటు. తను తినకుండా అస్సలు ఉండదు. ఆ పిల్లి మొక్క నన్ను అడిగితే ఇదెందుకు ఆన్సర్ చేస్తుంది? దీనికి ఆగుతానే లేదు. నా మీద ఎప్పుడెప్పుడు చాడీలు చెప్పన్నా అని రెడీగా ఉంటుంది. ఇదేంది జాకట బ్యాకట ఇంకేమన్నా పట్టుకొచ్చింది? ఆడ కటింగ్ ప్లేయర్లు, స్క్రూ డ్రైవర్లు అన్నీ అందిస్తూ ఉంటాడు ఏంది దీనికి? కకాటు, ఆ జాక్ ఎందుకు ఇప్పుడు? తను నా అసిస్టెంట్. నేను మీ అత్తయ్యకి ముందే చెప్పాను అసిస్టెంట్ కూడా వస్తాడని. అవునవును చెప్పారు, నాకు గుర్తుంది. అంటే మీరు ఇంత గ్రేట్ కదా, మీకు అసిస్టెంట్ ఎందుకు కకాటో గారు? నేనున్నానుగా మీకు అసిస్టెంట్ లాగా. లేకపోతే మా అత్తయ్య కూడా మీకు అసిస్టెంట్ అవుతుంది. కకాటో ఎవరిని పడితే వాళ్ళని అసిస్టెంట్గా పెట్టుకోదు స్వప్న, వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు.
మీకు కూడా తెలుసా అత్తయ్య అసిస్టెంట్ల గురించి? తెలుసుకున్నాను, ముఖ్యంగా జాక్ గురించి. ఏంటో జాక్ ఉన్న స్పెషాలిటీ? కటింగ్ ప్లేయర్లు, స్క్రూ డ్రైవర్లు, పెద్ద పెద్ద ప్లేయర్స్ అన్నీ వాడడంలో టాలెంటెడ్ జాక్. అవన్నీ మెకానిక్స్ వాడతారు. నువ్వు కార్ మెకానిక్వా జాక్? తెలుస్తుంది 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 స్వప్న, త్వరలోనే తెలుస్తుంది. వెయిట్, జాక్ కార్ మెకానికో లేక కొవ్వు కరిగించే మెకానికో? ఇది నన్నే అంటుంది. చెప్పు, ఇప్పుడు చెప్పు. నాన్ వెజ్ హెల్త్కి మంచిదా కాదా? మంచిదే. నాన్ వెజ్ తినకపోతే బతకలేవా? బతకలను. నాకు అసలు నాన్ వెజ్ అంటేనే ఇష్టం లేదు అని చెప్పాను కదా కాకాటో నిన్న చెప్పిన వాటి గురించి పక్కకు పెట్టు స్వప్న. ఈరోజు నాకు ఆన్సర్ చెప్పు. జాక్, గివ్ మీ దట్. ఎస్, టెల్ మీ. నాన్ వెజ్ మంచిదా కాదా? నాన్ వెజ్ మంచిది, కొంచెం మంచిది కాదు. నాన్ వెజ్ బదులు ఇంకా చాలా తినొచ్చు మంచి చేసేవి. ఒకవేళ తింటే ఎన్నిసార్లు తినాలి వారానికి? మ్యాక్సిమం ఒకే ఒక్కసారి. మధ్యలో తినాలనిపిస్తుందా నీకు? అస్సలు తినాలనిపించట్లేదు కకాటో. ప్రామిస్ మీ? ప్రామిస్ చేస్తున్నాను కకాటో, నేను అస్సలు మధ్యలో నాన్ వెజే తినను. వారానికి ఒక్కసారి తింటాను, కానీ 3 పూటలు తింటాను. 3 పూటలు తింటావా? ఓకే, దట్స్ ఓకే. బట్ యూ హ్యావ్ టు ఈట్ ఓన్లీ విత్ వెజ్జీస్. కూరగాయలతో పాటే తింటాను, ఒట్టి నాన్ వెజ్ అస్సలు తినను. టెల్స్ యువర్ గ్రాండ్మా. అత్తయ్య, నేను వారానికి ఒక్కసారే తింటాను, అది కూడా వెజిటేబుల్స్తో పాటే తింటాను. మధ్యలో అస్సలు అడగను. నమ్మొచ్చా? నమ్మండి అత్తయ్య. సరే అని పోండి అత్తయ్య, లేకపోతే అది కటింగ్ ప్లేట్ తోటి నా ఏళ్ళు కత్తిరిస్తుంది. సురేష్కి కూడా చెప్పనా? చెప్పుండి ప్లీజ్. నేను మళ్ళీ సురేష్ దగ్గర కూడా టాపిక్ తీయా. ఎస్ రాజేశ్వరి గారు, యూ క్యాన్ గో. ఓకే స్వప్న, నేను వెళ్తున్నా. అత్తయ్య బాయ్. బాయ్. మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇటు తిరుగు స్వప్న. ఎస్, ఆన్సర్ మీ 1 క్వశ్చన్ ఫాస్ట్. ఓకే కకాటో. నువ్వు అబద్ధాలు చెప్తావా? చెప్పను, అస్సలు చెప్పను. అబద్ధం చెప్తున్నావు? చెప్తాను, అప్పుడప్పుడు అబద్ధం చెప్తాను, అవసరమైనప్పుడు. జాక్ అబద్ధం చెప్తోంది. ఎప్పుడెప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాను. ఇంకా తప్పు సమాధానం. అంటే ఎప్పుడు అబద్ధమే చెప్తాను, అప్పుడప్పుడు అవసరం వస్తే నిజం చెప్తాను, అంతే. ప్లీజ్ కకాటో, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. సురేష్కి అయితే అస్సలు తెలియద్దు. ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది, తెలుసా నీకు? ఏంటి, రికార్డ్ అవుతుందా? ఎందుకలా చేస్తున్నారు మీరు? నువ్వు అస్సలు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పాను. నవ్వు మొహంతోనే మాట్లాడాలి, లేకపోతే ఈ రికార్డింగ్ తీసుకెళ్ళి మీ హస్బెండ్ చూపిస్తాను. అంటే కకాటో, మీరు రికార్డ్ ఎలా చేస్తున్నారు? ఫోన్ లేదు కదా మీ చేతిలో? నా దగ్గర ఇన్విజిబుల్ కెమెరా ఉంది, అది వీడియోస్ ఇంకా ఆడియో రికార్డ్ చేస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతి విషయం రికార్డ్ అవుతూనే ఉంది. చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా ఇది రివీల్ అవుతుంది. నేను మీరు చెప్పినట్టే వింటున్నాను కదా కకాటో. నిన్న కూడా మొత్తం మీరు చెప్పినట్టే విన్నాను. నాన్ వెజ్ అయితే అసలు తినననే చెప్పేశాను మా అత్తయ్యకి. ఇంకా మీరు ఏది చెప్తే అదే. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, మూవ్ ఆన్. కమ్ ఆన్ జాక్. వావ్, వీళ్ళ గార్డెన్ చాలా బాగుంది మ్యామ్. యా మమ్మీ, నేను యోగా నేర్చుకుంటానని చెప్పాను కదా, కకాటో కూడా ఒప్పుకుంది. నన్ను నువ్వు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? నేను నీకు కాలేజ్ లేదా, హాలిడేస్లో నేర్చుకోవాలని చెప్పాను. అబ్బా మమ్మీ, హాలిడేస్ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎవ్రీ సండే నేర్చుకోవచ్చు, సెకండ్ సాటర్డే నేర్చుకోవచ్చు. ఇంకేదైనా ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇస్తారుగా, అప్పుడు నేర్చుకో. అదేంటి మమ్మీ, అలా నేర్చుకుంటే రాదు, సరిపోదు నాకు. నేను రోజు నేర్చుకుంటాను. స్వప్న వదినకి డిస్టర్బెన్స్ అవుతుంది మిన్ను. ఎందుకు మమ్మీ? డిస్టర్బెన్స్ అంటున్నావా నన్ను? అలా కాదు మిన్ను, స్వప్న వదినకి చాలా కోటింగ్ ఇస్తున్నారు అక్కడ. ఒక వారం రోజులైతే స్వప్న వదిన సెట్ అవుతుంది. నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేస్తావా చెప్పు? కోటింగ్ ఏంటి మమ్మీ? మీ స్వప్న వదిన స్క్రూస్ అన్నీ లూజ్ ఉన్నాయి కదా, టైట్ చేస్తుంది తను. అయితే నేను వెళ్తే ఏమవుతుంది మమ్మీ? ఏదైనా ఒక స్క్రూ మిస్ అయిపోయింది అనుకో, అది మళ్ళీ ఊడిపోయి ఎక్కడో పడిపోతుంది. తనని కరెక్ట్ చేయడం కుదరదు. పాపం కదా మమ్మీ, తను ప్రెగ్నెంట్ కదా, అలా చేస్తారా ఎవరైనా? తను ప్రెగ్నెంట్ కాబట్టే ఇలా చేయాలి, లేకపోతే తను వినదు తల్లి.
హా, మొత్తానికి నాకైతే యోగా క్లాస్ లేదంటావు. లేదు, నువ్వు కాలేజ్కి వెళ్ళు, సండే నేర్చుకుందావు. ఎర్లీ మార్నింగ్ రమ్మనొచ్చు కదా మమ్మీ. ఎవరిని, కకాటోనా? వస్తే నేను మార్నింగే నేర్చుకుంటాను, తర్వాత స్వప్న వదినకి నేర్పించవచ్చు. కొన్ని బేసిక్స్ నేర్పించమంటాను, మార్నింగ్ నువ్వే చేసుకొని రూమ్లో ప్రస్తుతానికి. అబ్బా మమ్మీ, నిన్ను వెళ్ళు కాలేజ్కి. అయ్యా ఓలాపో. ఓ బొంబాయి దానా, అత్త నాగే నీ సంగతి చెప్తావు. నీ తమ్ముడు గాడ ఏం ఎలుగ పెడతాడో చూడు, నిన్ను ఇయ్యాలని వెళ్ళగొడతావు బొంబాయికి. నీతులు నీతులు బాగా చెప్పుకొస్తుంది. మర్యాద అంటే తెలియదట, నాకు తెలియదట, నా బిడ్డకు తెలియదట. ఇక దీనికే తెలుసు బొంబాయి నుంచి వచ్చిన దానికి మర్యాదలు. తమ్ముడిని ఎట్లా పెంచింది చూడు ఇది, దాని తల్లి ఎట్లా పెంచింది. ఇది ఎంత సీరియస్ ఉన్నది దేవుడు. ఆయన నా బిడ్డను మన ఎత్తదేంది బర్రె నా మొగుని తల్లి ఆ అత్త ముసల్ది అన్ని ఎట్లా పెంచింది నా మొగుని. ఆడు గిట్ల ఎత్తాడు, అందేమన్నా ఎత్తే వాళ్ళకు నీతి సూక్తులు చెప్తారు మీరు. నీ కొడుకుని చక్కగా పెంచినావే ముసల్దానా. వసే ముసలి రండా నా అత్త. ఏడ చచ్చినావు రాయే దయ్యపు మొకపుదానా, దీని దయ్యపు మొఖం అంగడిపోను. అయ్యప్పు, నన్ను తిట్టు స్టార్ట్ చేసింది ఇది. ఇక జీవితాంతం తిడుతూనే ఉంటది కొడుకుని ఎట్లా పెంచినవే అని. ఏడ చచ్చినవే దయ్యపన్నా, నడువే నడు. అట్టప్పుడు ఊపుకుంటా నా చుట్టూ తిరుగుతావు కానీ నేను నీకు అన్ని అండి పెట్టానా. లేకపోతే నా మెడలు ఇరగొడతావా. దాయే దాన్ని ఈ నీ కొడుకు ఈ మెడలు ఇరగొడతావు. ఇక బొంబాయి దాని మెడలు ఇరగొట్టి దాన్ని అవతలకు పంపిస్తా. ఈ నుంచి క్రికెట్ బ్యాట్ తోటి ఒక్కటి వీకిందంటే అది బాల్ ఎక్కేగిరి ముంబైలో పడాలి దీని తల్లి. దీని ఆవేశం పాడుగాను వెళ్ళగానే ఊకోయే. ఇంత గుండెపోటు వచ్చి కింద పడతావే. ఇవాళ రేపు మస్తు మంది చస్తాడు గుండెపోటు వచ్చి. గంత ఆవేశం ఎందుకే నీకు. ఏడ చచ్చినవే, చెట్టు మీద చచ్చినవా? దిగు, దిగిసావే దిగు. ఎప్పుడు నా చుట్టే తిరిగి సత్తావు కానీ, లేకపోతే ఇక రాణి మొక్క మంగడపోతే ఆ రాణి దాని మంచంలో కూర్చున్నావా? ఏడున్నవే? నీ బిడ్డ వచ్చింది కానీ నీ బిడ్డ చుట్టూ తిరుగుతాన్నవా అనే తోకలెక్క టింగు టింగుమని. లేకపోతే నీ కొడుకు దగ్గరనే ఉన్నవా గా కొంపలా? నీ సవితి కోడలు ఆడు సవితి దాన్ని తెచ్చుకున్నాడు. సవితి కోడల్ని పట్టుకొని ఊరేగుతాన్నావే అత్త బుడ్డి రాయే. నిన్ను జాడిచ్చి తీస్తా, పిండి బట్టలు ఆరేసినట్టు ఆరేస్తా. అమ్ము, దీనికి నేను కనబడ్డా అంటే కథమేగా. నన్ను ఏం చెప్తుందో కూడా తెలియదు. దాయే దావే దయ్యపత్త దాయే. అసలైన దయ్యం అంటే ఎట్లుంటుందో నేను నీకు చూపించుతా దాయే. దీని ఫాస్ట్నెస్ చూస్తా అంటే నా బిడ్డను ఎట్లా అడుగుతుందో ఏమో, ఎంత తిడుతుందో ఏమో. పాపం బిడ్డ ఒకటే అయింది. దాని రాని ముఖం అంగడిపోతే దాని రాణి నీ అమ్మ. మధ్యలో గదేమన్నదే రాణి ఎందుకు ఇట్టబట్టేది? రాణి ముఖంది నీ మనవరాలావే, మనవరాలే మంచిదావే. నీ కోడల్ని అనసూయ కోడల్ని మంచిది కాదావే. ఒక సవితి కోడలు బేబీ మంచిది అనే నీకు. నేనెప్పుడన్నానే మనవరాలు మంచిది బేబీ మంచిది నువ్వు మంచిది కాదని? నువ్వు కూడా మంచిదాన్ని అంటగానే నేను. దాని రాణి ముఖం అంగడపోతే దాని రాణిని తీసి గోడకేసి కొట్టా. ఎందుకే రాణిని తిడతా ఊకే గదేమంటుంది నిన్ను? మామగానికి హ్యాపీ బర్త్డే టు యూ అని సపోర్ట్ కొడతా. అవే దీని రాణి ముఖం అంగడపోతే ఆ మామగాడు ఏం చేసిండో ఎరికేనా అవే నీకు? దీని రాణి ముఖం అంగడపోతే ఈ చదువుడాన్ని గాడ మురళిగాని దగ్గర చదవక ఈ చెట్టు దగ్గరకు వచ్చేమో చెట్టు మీద నేను ఉన్నా అని రేదోర్తానైంది. గాడొర్రు సాతన కాలేదు అవే నీకు? బొంబాయి దాన్ని ఇప్పుడు గొరగొర గుంజుకపోతా. అది గిట్ట రానంటే దాన్ని జుట్టు పట్టుకొని ఇక్కొని పోతా ఇక బేబీ దాని ఇంటికి. ఒకవేళ నువ్వు ఇంటికి పోయేసరికి ఇక బేబీ మురళిగాడు తాళమేసాడు కన్నా చంపైతే ఆడేటన్నా పోయిండనుకో ఇంట్లోకెళ్ళి అన్ని చూడు నేను ఎట్లన్నా వేసి పట్టుకొచ్చి ఇంకా జుట్టు అంతా కొరిగిత్తాన్ని గాడిద మీద ఊరేగిత్తా. ఆడిగిట్ట తాళం వేసిపోవాలి. చూడేం చేస్తాను. అవో ఐడియా మంచిగా ఉంది. తాళం వేసేటన్నా పోరా అని ఎట్లన్నా వేసి చెప్పుదామంటే ఇది ఆయనకి గుండు గీకిచ్చి గాడిద మీద ఊరేగిస్తాను అంటే
ఆ బొంబాయి ఇంట్లో నన్ను చేపల కూర ఏమన్నది, మటన్ కూర ఏమన్నది, చికెన్ కూర ఏమన్నది, ఇన్ని రకాలు అండి పెడితే బద్దం మింగింది. చేపల కూర నేను తినద్దట. ఒసే ఒసే అబద్ధాలు ఎందుకు ఆడతావే? మటన్ తింటివి, చికెన్ తింటివి, చేపలు సాయంత్రం అయితే మంచిగా అవుతుంది పులుసులా మంచిగా ఇనుకాన్నని సాయంత్రం తినమన్నది. కానీ సాయంత్రం తినద్దన్నదంటవిందే? నిన్ను మొత్తానికే తినద్దన్నదా నా బిడ్డ? ఉడుకుడుకు చేపల కూర తింటేనే నాకు మనసున పడుతుంది, కానీ ఇప్పుడు సాయంత్రం తింటే ఏడ మనసున పడుతుంది? అయినా నేను కొను గాని తింటా గాని దీనికి ఫ్రస్ట్రేషన్లో కూడా తిండి బాధనే. ఓ అత్త దయ్యమా రాయే రా, నువ్వు అత్తవా? నేను చెట్టు మీదకి ఎక్కాన్ని ఏడ చచ్చినవే నువ్వు? నేను అత్తన్నాగు చెట్టు మీదకి ఎక్కుతాగు. పడగాను చెట్టు నిజంగానే ఎక్కుతుంది ఏంది? ఇదేమన్నా కళ్ళు తాగిందా ఏంది? కళ్ళు తాగిన కోతలకే ఎత్తండి. అత్తాన్ననే దయ్యపుదానా, అత్తాన్నాగు. ఏడ చచ్చినవే దయ్యపుదానా? నేను ఆయన గిడికెళ్ళి పడితే నాకు ఆలోచన ఇరుగుతుంది. దయ్యపు మొక్కపుదానా నడివే నడువు. ఇప్పుడు చెప్పే ఏడ చచ్చినవు? అమ్మో దీనికి నేను కనబడతానేంది? ఇటే చూస్తుంది దయ్యం లెక్క. దీనికేం పుట్టింది? దయ్యం చూసినట్టు చూస్తుంది. నాకే భయం అవుతుంది. దయ్యాన్ని నేనా ఆదా? నన్ను చూస్తుందా? ఏ కాదు కాదు, ఒకటేట సక్కనే చూస్తుంది, కిందకి చూస్తలేదు. దీనికేం పుట్టింది? దయ్యం లెక్క అట్లనే చూస్తుంది. ఆయనదేమన్నా అయిందా ఏంటి దీనికి? ఓర్ని అమ్మ వర్షం పడుతుంది. దీనికి ఏం పుట్టింది? వర్షం పడుతుందని ఎక్కింది ఏంది చెట్టు? అవో పిడుగులు పడ్డా భయపడతలేదు ఇది. అవునేను అనసూయ ఎటు చూస్తున్నావే? చాకు తగిలింది ఏందే నీకు? అమ్మో నాకు భయం పడుతుంది. ఇంటికి పోయి బిడ్డను పిలుచుకురావన్నా? ఈ వర్షం అవుతుందా లేదా? ఇప్పుడు ఎందుకు పడుతుంది? దీని కోపాన్ని చూసేసరికి ఏ వర్ణదేవుడికి కూడా కోపం వచ్చింది ఏంది? వర్షం పోయింది. ఒసే అత్త ఆడదచ్చినవే? ఇప్పటిదాకా మెడిటేషన్ చేసిందే నేను. కళ్ళు మూసుకోలే ఏం చేస్తుందో అనుకున్నావు కానీ నేను కళ్ళు తెరిచి మెడిటేషన్ చేసిన. మెడిటేషన్ చేసినవా? ఓయమ్మో ఇట్లా మెడిటేషన్ చేస్తేనే నువ్వెక్కడున్నా నాకు కనబడతావు. గదే మెడిటేషన్ పవర్ అంటే. ఆగు ఆగు, ఎంత పైకి ఎక్కుతావే? ఆ నుంచి కింద పడ్డావనుకో ఇవో ఈ భూమి అంతా బద్దలవుతుంది. మెల్లగానే దివిగా చాలు. ఇంకా పైకెక్కన్నాయే అత్త యాడున్నవే? దీనికి ఏం రోగం పుట్టింది? మురళి గారి సంగతి చెప్పాలి కానీ నన్ను పట్టుకొని వెళ్తాంది. దిగే దిగు, నేనేమన్నా నిన్ను ఆయన సంగతి చెప్పుకో. యాడున్నావు రావే? అయ్యో అయ్యో మెల్లనే పడతావే. ఒసే అనసూయ పడతావే మెల్లనే, దిగే దిగు. నాకు మెడిటేషన్ చేస్తే మస్తు పవర్స్ వస్తాయి. నేను ఎక్కడి నుంచి వాడా దీని మీద నాట్యం ఆడుతా. ఇది కూల్ డ్రింక్ గిట్ట రాయింది ఏందా బేబీ ఇంట్లో? కొంపదీసి దీనికి ఏమైనా కల్పించింది ఏంది కూల్ డ్రింక్ లా? పిస పిస చేస్తుంది. ఏ కూల్ డ్రింక్ కూడా రాలేదు కానీ నీకు ఏది నీకు పుణ్యం ఉంటదే. బేబీది బేబీ ముఖం అంగడి పోతే నన్ను ఎంత మోసం చేసింది అను అను అనుకుంటా నా కొంపలకొచ్చింది. నా మొగుని వేసుకపోయింది. దాని ఇంటికి నేను ఎన్నడు పోలే, ఒకటే ఒక్కసారి పోయినా. కూల్ డ్రింక్ కూడా తాగనీయలేడు లండి కొడుకు. ఒరేయ్ మురళిగా, ఫస్ట్ టైం రా నేను కూల్ డ్రింక్ తాగకుండానే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా. ఎవరు చేయబట్టి నేను కూల్ డ్రింక్ తాగలే. నువ్వు చేయబట్టేరా, నువ్వు చేయబట్టి, నీ అవ్వ చేయబట్టి, నీ అక్క చేయబట్టి. ఇక బొంబాయి ముఖం దాని అంగడి పోతే ఆ బొంబాయి ముఖం దాన్ని వెళ్ళగొడతావురా రే. అవ్వా నన్ను అడ్డిరిగింది రారే, నన్ను అడ్డిరిగింది. వాయ్యో నన్ను అడ్డిరగొట్టిండ్రాడు మురళిగాడు. వాయ్యో నన్ను అడ్డిరగొట్టిండే మురళిగాడు. మురళిగాడేడగొట్టిండే నిన్ను? నువ్వే చెట్టెక్కి దునుకుతివి. అమ్మో ఇంకా నయం, నేను కింద లేను. కింద ఉంటే నా మీద దునుకుతుండే. నువ్వే ఆడ బేబీని అడగొట్టేవి, మురళిగాన్ని తొక్కి తొక్కేత్తివి. అయ్యో నేను ఇప్పుడు గా చెట్టెక్కి కింద పడడానికి ఎవరు కారణం? గా మురళిగాడే కారణం. ఆ నవ్వ నా అత్తనే కారణం. ఇంకా నా అత్తకు బిడ్డ మునిగింది బొంబాయిది, గదే కారణం. సపరేట్ ఒక కత్తి తీసుకొచ్చి చంపయ్యే కసకస నన్ను నా బిడ్డను. అన్ని చంపయ్యే, ఈ మాటలేందే సత్తాన నేను ఇంజేక. అయ్యో బాబు, రోడ్డు మీద ఎంతసేపు బండి ఎడతావే? పక్క కన్నా జరుగు. ఆయనతో ఏమన్నా వచ్చి
నా మీద ఎక్క జిక్క ఎక్కి నేను చచ్చిన వీళ్ళకి సంతోషమే, ఇంకా మురళిగానికి సంతోషమే. నేను చస్తే ఆ నవ్వకు నా అత్తకు సంతోషమే, ఇంకా నా ఆడబిడ్డ బొంబాయి ఆడబిడ్డకు కూడా సంతోషమే. నేనెందుకు చత్తా, నేను చావా. గిడ గడ్డి మంచిగానే ఉన్నది కదా. ఏడ్చి ఏడ్చి అలసిపోయినరా మురళిగా, నేను కొడిసేపు గిన్నె వంటరా మురళిగారే. దీనికి పిసగిట్ట లేచిందా ఏంది? ఏమైనా దయ్యం పట్టిందా రాంగరంగ? దీన్ని అమాంతం లేపెత్తుకపోయి ఇంట్లో వంట పెట్టరావన్నా. ఏం చేస్తుందో ఇంటికి పోయినాక. పాపం పిసది మొగుడు గట్ల ఎత్తాడని ఊహించలేదు. అది చూసరికి షాకు తిన్నదో మన్నో పిస పిస ఎత్తాంది. ఆనే అనసూయ, షాకు తిన్నావే, మొగుడు గట్లాంటోడని తెలిసరికి. ఏం చేద్దాం బిడ్డ, నాకు కూడా పాపం అనిపిస్తుంది. ఓడిన రోగం పడగాను ఒక్కటిసారి దయ్యం లెక్క చూస్తాంది, పంటాంది. వావో, ఇది మెంటల్ క్రాక్ అయిందా అయింది కొంపదీసి. మళ్ళేమైంది దీనికి? ఏంది ది మురళిగాడు నీ మొగుడా? మరి నా మొగుడు ఏడవైండే? అగో, ఇది మళ్ళా ఫ్లాష్ బ్యాక్ లో పోయింది. వాయమ్మో, దీని చిప్పు దొబ్బినట్టున్నారు. ఇది ఇంటికి పోయేదాకా నాకు గొసకొచ్చింది కదా, దీన్ని కావాలి కాసుకుంటూ కావాలిడా. అరే ఎవరన్నా రాండిరా. ఒరే రాజుగా, నువ్వన్న అత్తేంద్రా, మీ అవ్వని ఇంటికి తీసుకుపోరా, నన్ను చంపేస్తాంది ఇది. మళ్ళా నడుతుంది. ఉరుకుడైపోయింది, దునుకుడైపోయింది, నడవబట్టే. పోని పోని ఇంటికే పయనం అవుతుంది. దీని వెనుకనే పోవాలి. ఏడిపోతుందో ఏం చేసుకుంటుందో పిసది. దావేదా ఆగో, గిదేవాళ్ళు అనసూయనేనా? అవ్వో, గా బద్మాసి ఈ మురళిగానింటికి ఎటుపోయింది ఇది, గిటెందుకు వస్తుంది? ఓ అనసూయ, కొంపదీసి దీనికి ఇక విషయం తెలిసింది ఏంది? దీని మొగుడు ఏడుంటాడో? ఎంతసేపు నడతావు, ఏడుదాకా నడతావు, ఆగలేవో? థూ, దీని రోగం పాడుగాను. గంతగానం ఎందుకు కొరబడితివే? దయ్యం లెక్క ఒకటేసారి నడుచుకుంటూ వచ్చి గట్లు వరతివి. దడుచుకున్న నా బక్కపానం ఏమవుతుంది? ఆయన పుడుక్కున పోతా. ఏం పోతీయే బండకు బండ, గదే పోయేటట్టున్నది మొద్దుది. పోయి పోయి గీడికి వచ్చి ఏరింది. పోసిది చిన్నదేనా, పుండు మీద కారం చల్లి పంపుతుంది. అసలే ఇది పిస పిస చేస్తుందంటే. ఏమైంది అనసూయ? కారం గిట్ట బాగైంది ఏంది కూరలా? ఆగు, మళ్ళా సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వైలెంట్ అవుతుందో తెలియదు. దూరం ఉండే పోయిసానా. ఓ సత్తో చిన్నత్త, ఓ చిన్నత్త, నా చిన్నత్త. ఏం పుట్టిందే నీకు? నేనేమో చచ్చినట్టు పాట పాడవాడుతీవి. ఓ పోసత్తో, నా పోసత్త. చిచి, నేనెందుకు పాట పాడతానా? నాకు కూడా పిసలేస్తున్నది ఇది. ఓ పోసత్తో, నా చిన్నత్త. నేను చచ్చిపోయినట్టు గిట్ట కాలొచ్చింది ఏందే? గంతగానం ఏడవబడితివి. ఆ బతుకు బస్ స్టాండ్ అయిందే చిన్నత్త. అంటే దీనికి తెలిసిందన్నట్టు మురళిగాని సంగతి. ఎందుకు, ఏమిటికి? బస్ స్టాండ్ అవుడేంది, బస్ స్టేషన్ అవుడేంది, ఏమైంది? ఓ చిన్నత్త, నా చిన్నత్త, ఓయత్తో నా చిన్నత్త. ఏం పుట్టిందో చెప్పే ముందు, తర్వాత ఏడుదువు. నా మొగుడు నాకు అన్యాయం చేసిండే పోచిదానా. అప్పుడే అత్త అంటది, అప్పుడే పోసిదాన అంటది. దీనికి బాగా బలిసింది గాని. ఏం చేసిండు నీ మొగుడు? ఓ పోసత్తో నా చిన్నత్త. గిడ కూసో, గిడ కూసోని ముచ్చట పెడదాం. కూసో కూసో గొడిసేపు. నేను రోగం పాడుగాను, ఎందుకు ఎడతానవే అని అడిగి ఇంటికి పంపక గిడ కూసోని ముచ్చట పెట్టమనబట్టే. దీని టైం పాసుకు ఎవడేటన్నా పోని ఏమన్నా గాని. చెప్పిగా, ఏమైంది నీ మొగుడు? ఏడుకోయత్తా అన్నావు నువ్వు? ఓ చిన్నత్త. ఏపో చెప్పు. దీని సోది పాడుగాను. నేను చచ్చిపోయినాక ఏడు చెబుతీ, ఇప్పుడైతే ఏపో. పోసత్తా, నా మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడే పోసత్తా. ఎవరినే? గా బేబీ దాన్ని ఉంచుకున్నాడని నాకు మా ఎరికే గాని. అబ్బో, ఎరికే అని చెప్తే ఎందుకు చెప్పలేవని
ఇది నాకు బోడగుండి వేసి పెడుతుంది. ఎందుకు చెప్పుడు తెల్లనట్టే ఉంటే అయిపోయా. మా దోస్తు బేబీ అని ఒకటి ఉంటది కదనే. కూసో బిడ్డ కూసో, ఏమైందో చెప్పు మంచిగా. నేను పొద్దుగాలనే లేచి అంటే వేసిన ఇంట్లో. ఆగాగు, గా గోషదాన్ని పిలుద్దాం ఆగు, గది కూడా ఉంటుంది ముచ్చట. ఓ గోషదానా, తొందరరా ఏ తొందర్రా, మళ్ళీ ఆలోచించితే ఆశాభంగం అవుతుంది. తొందరరా, ముచ్చట బాగున్నదిదా. ఏం పుట్టింది, ఎందుకు కొడతావు గంత గట్టిగా? పిలువు, ఊరోళ్ళందరిని విలువు. నీకు ఒక డప్పు అని తాగు, డప్పు కొట్టుకుంటూ ఊరోళ్ళందరిని విలువు. లేకపోతే ఇంటింటికి పోయి నువ్వే చెప్పి రాపో. గిడ కూసో, ముచ్చట వచ్చింది. ఈ బొంద ముచ్చట గా బావకు టిఫిన్ అంటుతా అంటే ఏందో విలువ పడుతుంది. నీ బావ పాడుగాను ఎప్పుడు బావా బావా అనుకుంటా కూసునుడేనా? ఈ ముచ్చటిందో నడు, దానికి వేసుకోరాదట నా టిఫిన్ ఆడి వేసుకుంటాడుదా. ఏంటి బొందపో అనసి అక్క గీడికి వచ్చినావు. మంచిగైంది, గది నిన్ను చూడది, నీతోటి మాట్లాడది. ఎందుకు ఎడతావు? ఏమన్నా అన్నావా అవే పోసిదానా? గది నేనంటే ఎడతదా? నన్ను ఈడిచి 20 టన్నులు తంతది. సైలెంట్ అయిందంటే ఏమన్నా వైలెంట్ చేస్తుందేమో అని నాకు భయం అవుతుంది. గీ పోసేదానికైతే భయం లేదు, మన లేదు. దాని ముందటే ఎట్లా కూర్చున్నది? కూసుందుదా, నేను పోతానా. పీకు బొడ్డి. గీ బొడ్డి దానికైతే ఏది లేదు, ముచ్చటిందామంటే. ఇంత పెద్ద ముచ్చట ఒక్కదాన్నే ఇంటే నా గుండె తట్టుకుంటుందా? అసలే బక్కపానం, గుండెకు ధైర్యం చెప్తుందని దాన్ని రమ్మంటే అది వీకింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు గిడ? పాయ మరి, ఇంటికి పోయి మాట్లాడుకుందాంపా. అయ్యో పోషత్త నా చిన్నత్త. అయ్యో అయ్యో, చెప్పు దిగోసేందో చెప్పు. నా మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడే పోషత్త. నాకు ఎన్నడో తెలిసే, చెప్తే నన్ను ఏమంటావు అని నేను చెప్పకపోతే. నువ్వు నన్ను రోజు భోజనానికి పిలిస్తే నేను మంచిగా చెప్పకపోదునా నీకు? నన్ను ఒక్కనాడన్ని ఇంటికి భోజనానికి పిలవకపోతేవి, పిలిస్తే మంచిగా చెప్పకపోదునా నేను? దాని మొగుడు చేసిన గందరగోళానికి అది చస్తా ఉంటే దీనికి ఎప్పుడు భోజనానికి విలువలే, నన్ను రమ్మంది అని ఇది చస్తుంది. ఇక ఏం చేద్దామే, నా మొగుడు కూడా గసంటోడేనాయే. నీకు తెలియని సంగతి ఏమున్నది? మరి దోస్తులు, వీడియో ఎట్లుంది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. అట్లనే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. గా మురళిగాన్ని ఏం చేసుడో ఎప్పుండ్రి దోస్తులు. అట్లనే గా మురళిగాని తల్లి ఏమన్నా కనబడితే చూపించుండ్రి నాకు. ప్రేతాత్మలను పట్టుకునే మాంత్రికుని పట్టుకత్తా. దాన్ని ఒక బాటిల్ వేసి భూమిలో వాతి పెట్టత్తా. అట్లనే గా బొంబాయి దాన్ని ఏం చెయ్యనో చెప్పుండ్రి. ఇక మళ్ళీ వచ్చే వీడియోలా ఇది ఏం చెప్తుందో ఏం చేస్తుందో చూద్దాం దోస్తులు. అంతవరకు సెలవా మరి.